ఇది వరంగల్ వాయిస్ దినపత్రిక సంబంధించి ప్రధాన వార్తగా ఒక వార్తను ప్రచురించింది. ఒలుకు లేదు పలుకు లేదు, ఆపదలో మీ నేస్తం, సమస్యల్లో మీకు అండ, డయల్ 100 అన్నది ఒకనాటి మాటగా మారింది. నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆపదలో, అత్యవసర పరిస్థితుల్లో మనకు కొండంత అండగా నిలిచే డయల్ 100, అగ్ని ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించే 101 నెంబర్లు మూగబోయాయి. ఫిర్యాదు చేసినా స్పందించేవారు కరువయ్యారు. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశతో ఫోన్ చేసిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో 100-101 పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అత్యవసర నెంబర్లో ఫోన్ చేస్తే అక్కడి నుంచి సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్ళేది. వెంటనే అక్కడ ఉన్నతాధికారులు స్పందించడంతో పాటు స్పాట్ మీదకు పోలీసులు హుటాహుటిన వచ్చేవారు. పోలీసులు చేరుకోవడం సగం సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యేవి. రోజులు మారినట్లే డయల్ 100, 101 నెంబర్లకు ఫోన్ చేస్తే స్పందించే వారే కరువయ్యారు. ఫోన్ ఎత్తి సమస్యను తెలుసుకుంటున్న కంట్రోల్ రూమ్ సిబ్బంది ఏరియా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఎక్కడి సమస్య అక్కడే అన్న చందంగా మారింది. అత్యవసర నెంబర్లకు వచ్చే ఫోన్ కాల్స్పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందని, అందుకే స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి అంటూ ఈ యొక్క వార్తనైతే ప్రచురించింది వరంగల్ వాయిస్ దినపత్రిక. సో ఇది మొత్తానికైతే మనం చెప్పుకోవచ్చు, 100 అంటే ఏ సమస్య ఉన్నా కూడా పోలీసులకు అక్కడ ఏం జరిగినా కూడా 100 నెంబర్ కనుక ఫోన్ చేస్తే తక్షణమే వాళ్ళు వస్తారు. వాళ్ళు అటువంటి 100 నెంబర్కు ఫోన్ చేసినా కూడా పర్యవేక్షణ అయితే కరువైందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. తర్వాత 101 ఇదేంటంటే ఫైర్ సేఫ్టీ సంబంధించిన జరిగిందంటే ఇమీడియట్లీ ఆ సౌండ్ సైలెంట్ చేసుకుని వస్తుంది. సో ఈ రెండు కూడా మూగపోయినాయి, పట్టించుకోవడం లేదు. 100 నెంబర్ ఫోన్ చేసి 100 నెంబర్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఆ 100 నెంబర్ ఫోన్ చేయగానే పోలీసులు వాళ్ళ లొకేషన్ వెంటనే ట్రేస్ చేసి తర్వాత వాళ్ళు చెప్పిన అడ్రస్కు ఆ యొక్క ఎవరైనా కూడా ఆ స్థానికంగా ఉండే పోలీసులకు సమాచారం ఇస్తే ఇమీడియట్లీ ఆ బ్లూ కోర్టు లేదంటే అక్కడ ఉన్నబట్టి ఎవరో ఒకరు సంబంధించిన కానిస్టేబుల్ ఎవరో ఒకరు మాత్రం అందుబాటులోకి వెంటనే వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ సమస్యలాగానే ఉంటాను తప్ప పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే లేదు అని ఈ పత్రిక రాసినటువంటి సంబంధించినటువంటి విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే గతంలో 100 నెంబర్ అంటే ప్రజల్లో నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆ నమ్మకం పోతుంది. నమ్మకాన్ని మళ్ళీ కలిగించండి. ఎందుకంటే చదువు రానివి సంబంధించిన నిరక్షరాస్యులు కూడా 100 నెంబర్ ఫోన్ చేయగానే ఇది పోలీసులది అంటే పోలీసు ఎంత ప్రజల్లో ఎంత అవగాహనగా వెళ్ళిపోయింది, ఎంత మోటివేషన్ చేయాల్సి వచ్చింది గతంలో. ఆ రోజు 100 నెంబర్ ఫోన్ చేయండి మీకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా అని పలు సందర్భాల్లో మరి పోలీసు అధికారులు ఉన్నతాధికారులు చెప్పడం వల్ల ప్రజల్లోకి బలంగా వెళ్ళింది 100 నెంబర్. 100 నెంబర్ ఒకటే వాళ్ళ గుర్తు, ఆపద వచ్చిందా 100 నెంబర్ ఫోన్ చేద్దాం. సో ఆ 100 నెంబరు ఫోన్ చేయగానే ఇమ్మీడియట్లీ వచ్చేది. కొద్దిగా 10-20 నిమిషాలు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉండబడి వాళ్ళ లొకేషన్ ఎంత దూరంలో చూసి ఇమ్మీడియట్లీ అయితే వచ్చేవాళ్ళు. వాళ్ళు స్పందించేవాళ్ళు, వాళ్ళే రిటర్న్ కాల్ చేసేది. ఎవరైతే కాల్ చేసిన నెంబర్కు మేము వస్తున్నాం మీ అడ్రస్ ఎక్కడైనా ఫోన్ చేసేది. ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు పలికే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరవేసినా కూడా ఏమో పోదాం లేదు చూద్దాంలే అనే విధంగా తయారైందని మాత్రం ఈ యొక్క ఆరోపణలు ఉన్నట్టుగా కూడా ఈ పత్రిక చెప్తా ఉంది. సో ఏది ఏమైనా ప్రజలకు సంబంధించి ఆపద వస్తే వారికి చేదోడు వాడుగా ఉండేటువంటి 100 నెంబర్ పోలీసులు రూపంలో ఉండే 100 నెంబరు ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. ఎందుకంటే చదువు రాని వాళ్ళు కూడా 100 నెంబర్ మాత్రమే వాళ్ళ ఫోన్లో నొక్కి కాల్ చేసి చెప్పగలుగుతారు వాళ్ళ బాధ. ఇక తర్వాత వచ్చే పైరవీలు లీడర్లు అవి తర్వాత జరిగేటివన్నీ ఆ పరిణామాలని 100 నెంబర్ వాళ్ళకు రక్షణగా ఉండాలి తప్ప మరి నిర్లక్ష్యంగా ఉండొద్దని ఈరోజు అందరి టీవీ కూడా మరి ఇలాంటి పొరపాట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఒకసారి ఉన్నత అధికారులు సమీక్ష చేసి దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని అందరి టీవీ కూడా కోరుతూ ఉంది.